హాయ్ అండి. వెల్కమ్ టు మదలహరి క్రియేషన్స్ ఇన్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక వీడియోని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. తప్పకుండా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్కి లైక్ చేయండి. మీకు నా వీడియోస్ యూజ్ఫుల్గా ఉన్నాయనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ వీడియో చూసేటప్పుడు మీకు నచ్చితే కంపల్సరీ లైక్ అన్నది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొంతమందికి యూట్యూబ్ సజెషన్ చేస్తుంది. దానివల్ల నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను ఒక వీడియోని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అంటే హెయిర్ ప్యాక్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈ హెయిర్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడం కొంచెం కష్టమైన, అంటే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడం కొంచెం కష్టమైనా కూడా ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి చాలా ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇప్పుడు నేను ఆ ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తున్నాను. అందరి ఇళ్ళల్లో ఉంటాయి కానీ పల్లెటూరులో అయితే ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే రెడ్ కలర్ మందార పువ్వులు ఉంటాయి కదా, ఒంటి రేఖవి. అవి ఆకులు కావాలి, పువ్వులు కావాలి. అలాగే తమలపాకు, బీట్రూట్, కొంచెం కరివేపాకు, ఇంకా రెడ్ కలర్ మందార పువ్వులు అన్నాను కదా, నా దగ్గర తక్కువ ఉన్నాయి, మీ దగ్గర ఎక్కువ ఉంటే తీసుకోండి. ఇవి నిన్న కాసిన ఫ్లవర్స్, అందుకే అవి ఫోల్డ్ అయిపోయి. ఇంకా పెరుగు కూడా కావాలండి. అలాగే ఒక ఎగ్. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి హెన్నా అండి. నాకు గోరింటాకు దొరకలేదు కాబట్టి నేను హెన్నా తీసుకున్నాను. ఇది నేచురల్ కలరు, ఏమీ కెమికల్స్ యాడ్ చేసింది కాదు, నేచురల్ హెన్నా ఇది. మీకు గోరింటాకు దొరికితే మీరు గోరింటాకు తీసుకోండి. ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా మనకి కావాలి, అది లెమను. నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను, డైరెక్ట్గా దీంట్లో యాడ్ చేశాను చూడండి. ఫస్ట్ పెరుగు, అలాగే మనం తీసుకున్న తమలపాకు, కరివేపాకు, మందారం ఆకు, మందార పువ్వు, బీట్రూట్, పెరుగు ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఎగ్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎల్లో ఇష్టం లేకపోతే తీసేయండి, జస్ట్ వైట్ ఒకటే యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఇక్కడ హెన్నా పౌడర్ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ అయినా చేయొచ్చు, లేదంటే అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత అయినా చేయొచ్చు. మీకు ఈ థిక్నెస్, అంటే మనం పట్టుకున్న ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత అది కొంచెం థిక్గా ఉంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మనం ఇంగ్రీడియంట్స్ తీసుకున్న అంటే ఎగ్, పెరుగు తీసుకున్నాం కదా, వాటి వాటర్ సరిపోయి అనుకుంటే మీరు యాడ్ చేయని అవసరం లేదు. లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ మెత్తగా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు నేను లెమన్ యాడ్ చేస్తున్నాను. చాలామందికి లెమన్ సూట్ అవ్వదు, అంటే స్కాల్ఫ్కి కొంతమందికి లెమన్ సెట్ అవ్వదు. వాళ్ళకి ఇచ్చింగ్ కానీ లేదంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం కానీ జరుగుతుంది. మీకు ఇది సెట్ అవుతుందంటేనే లెమన్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఇది స్కిప్ చేయొచ్చు. లెమను మీకు ఆప్షనల్, ఇది కంపల్సరీ వెయ్యాలి అనేమి లేదు. అయితే నాకు అది సెట్ అవుతుంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు ప్రాసెస్ కొంచెం క్లమ్జీగా అనుకుంటే ఒకటికి 2-3 సార్లు చూడండి. ఎందుకంటే నేను వీడియో చేసి చాలా రోజులు అయింది. కొంచెం అంటే కన్ఫ్యూజ్గా ఏమైనా చేసి ఉంటే ఒకటికి 2-3 సార్లు మీరు చూడండి, అర్థమవుతుంది. ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఇది హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. యాజ్ యూజువల్గా ఎలా ప్రతి హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేసుకుంటామో ఇది కూడా అట్లాగే అప్లై చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ మా పాప లేదు, నేను డైరెక్ట్గా నాకే అప్లై చేసుకుంటున్నాను. అందుకు మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే నాకు నేనుగానే అప్లై చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో డౌట్గా ఉంది. మీకు ప్రతి హెయిర్ ప్యాక్ ఎలా అప్లై చేసుకుంటామో ఇది కూడా అట్లాగే అప్లై చేసుకోవాలి. మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పాయల కింద తీసుకుని మనం హెయిర్ డివైడ్ చేసుకుని ఫస్ట్ స్కాల్ఫ్కి అప్లై చేసుకున్న తర్వాత
టోటల్ హెయిర్ అంతా అంటే స్కాల్ఫ్ దగ్గర నుంచి మీ హెయిర్ చివర్ల వరకు ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మనకి గ్రే హెయిర్ ఉంటే అది క్రమేణా తగ్గుతుంది. అంటే ఎక్కువ సార్లు మనం యూస్ చేయడం వల్ల అది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. అట్లాగే మన తమలపాకుల్లో కానీ, మనం తీసుకున్న మందారం ఆకుల్లో కానీ, మందార పువ్వుల్లో కానీ ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఉండడం వల్ల మన హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడమే కాకుండా మన హెయిర్ బ్లాక్గా అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే మనం కరివేపాకు తీసుకున్నాం కదా, కరివేపాకు కూడా మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే హెయిర్ బ్లాక్గా అవ్వడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ ఇంక్లూడ్ చేసి మనం మంత్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ హెయిర్ ప్యాక్ రూపంలో మనం అప్లై చేసుకుంటే మన హెయిర్ చాలా తొందరగా గ్రోత్ అవుతుంది. ఇంకా మనం ఎగ్ కూడా యూస్ చేసాం కాబట్టి ప్రోటీన్ అన్నది మన హెయిర్కి చాలా బాగా అందుతుంది. తప్పకుండా ఎగ్ యూస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మనం పెరుగు తీసుకున్నాం కదా, ఈ పెరుగు యూస్ చేయడం వల్ల మన హెయిర్కున్న అంటే స్కాల్ఫ్ మీద ఉన్న డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ సమస్య కానీ ఇవి చాలా బాగా కంట్రోల్ అవుతాయి. ఇంకా మీకు ఇష్టమైతే అలోవెరా కూడా యాడ్ చేసుకోండి. తమలపాకుల్లో జిగురు తత్వం ఉంటుంది కదా, అలాగే కలబందలో కూడా జిగురు అన్నది ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా ఉండడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్లో మన హెయిర్ ఎక్కువగా గ్రోత్ అవ్వడానికి కానీ, సిల్కీగా ఉండడానికి కానీ, బ్లాక్గా మారడానికి కానీ హెల్ప్ చేసే ఎక్కువ పదార్థాలు ఉంటాయి. తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ని మీరు ట్రై చేయండి. మనం స్టార్టింగ్ నుంచి అంటే కుదుళ్ళ దగ్గర నుంచి స్కాల్ఫ్ మీద అంతా అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ చివరి వరకు ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు మసాజ్ అన్నది తప్పకుండా చేయాలి. చేసుకున్న తర్వాత ఇది అంటే మీకు గ్రే హెయిర్ ఎక్కువ ఉంటే కనుక మినిమము ఒక 2-3 అవర్స్ ఇది అప్లై చేసుకుని అట్లాగే ఉండండి. లేదు మాకు గ్రే హెయిర్ లేదు, జస్ట్ హెయిర్ ప్యాక్ కింద మనము యూస్ చేసాము అనుకుంటే ఒక 45 మినిట్స్ లేదా 1 అవర్ ఉంచి తలస్నానం చేసేయండి. ఇది మీరు ఆయిల్ ఉన్న హెయిర్ మీద కాకుండా జస్ట్ మనం హెడ్ బాత్ చేసిన మరుసటి రోజు అప్లై చేసుకుని వాటర్తో వాష్ చేసుకుంటే ఇంకా మంచి బెనిఫిట్ ఉంటుంది. లేదు మీకు కుదరలేదు, మేము తలస్నానం చేయకుండానే ఆయిల్ ఉన్న హెయిర్ మీద అప్లై చేసుకున్నాము అనుకుంటే నో ప్రాబ్లము, ఏమీ పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ మనం తలస్నానం చేసినప్పుడు షాంపూ యూస్ చేస్తాం కాబట్టి మనం యూస్ చేసిన హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు కలర్ అయితే వస్తుంది కదా, ఆ కలరు తొందరగా రిమూవ్ అయిపోద్ది. అందుకే మీరు తలస్నానం చేసిన తర్వాత ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే గ్రే హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ఫుల్ అవుతుంది. లేదు గ్రే హెయిర్ లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ ఉన్న హెయిర్ మీదే అప్లై చేసుకోవచ్చు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ క్లారిటీ ఇస్తాను నేను. అయితే ఈ హెయిర్ ప్యాక్ అందరికీ సూట్ అవుతుంది, ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.